మనిషికి ఉన్నటువంటి 3 రకాల శరీరాలలో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం గురించి ఇంతవరకు మనం సవివరంగా తెలుసుకున్నాం. We have already discussed about physical body and mental body. Now let us know about spiritual body. ఇప్పుడు కారణ శరీరం గురించి తెలుసుకుందాం. ఇందులో ఆత్మ, చైతన్యం, శక్తి, 7 చక్రాలు, పంచ ప్రాణాల గురించి మనం తెలుసుకుందాం. So this spiritual body includes spirit, that is Atma, and conscious power, and 7 chakras and 5 pranas, pancha pranas. So ఇది ఆత్మ, ఇది అండపిండ బ్రహ్మాండమంతా ప్రతి కణంలో మన శరీరంతో సహా నిమిడీకృతమైనటువంటిదే ఆత్మ. భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు ఆత్మ చావు పుట్టుక లేనిది, శాశ్వతమైనది, ఏ అస్త్ర శస్త్రాలతో అది నాశనము చేయబడనిది, అది ఎప్పుడు ఉండేది అని మనం గతంలో దీని గురించి చర్చించుకున్నాం. భౌతిక శాస్త్ర శక్తి నిత్యత్వ నియమం గురించి కూడా తెలుసుకున్నాం. ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, అజరామరమైనది. అది అదేవిధంగా చైతన్య శక్తి, కాన్షియస్నెస్, ఇది ప్రతి కణంలో ఇది నిమిడీకృతమై ఉన్నటువంటిదే ఈ చైతన్యం. ఇదే శక్తి స్వరూపం. ఆ తర్వాత 7 చక్రాల ద్వారా మన శరీరంలో కనిపించకుండా శక్తి ప్రచోదకాలుగా వివిధ రకాల శక్తులను మన శరీరంలో ప్రచోదనం, ఇవి మనకు శక్తి జనకాలుగా కనిపిస్తాయి. ది 7 chakras are energy centers in the body that are believed to influence physical, emotional and spiritual well-being. మనిషి ఆధ్యాత్మిక, తర్వాత శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఉన్నతికి ఇవి కలిగిస్తాయి, దోహదపడతాయి. దే ఆర్ లొకేటెడ్ ఎట్ స్పెసిఫిక్ పాయింట్స్ అలాంగ్ ద స్పైన్ అండ్ ఆర్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ కలర్స్, ఎలిమెంట్స్ అండ్ డైటీస్. మన వెన్నుపూస నుంచి కింది భాగం నుంచి పై వరకు మనకు శరీరంలో ఈ 7 చక్రాలను వివరించడం జరిగింది. Each chakra has a specific purpose and impact on different aspects of life. ఒక్కొక్క చక్రము ఉత్తేజపరిస్తే ఒక్కొక్క ప్రయోజనం మనలో కలుగుతుంది. ఇది మొదటిది మూలాధార చక్రం. పద్మాసనంలో మనం కూర్చున్నట్టయితే ఈ వెన్నుపూస అడుగు భాగం ఉన్నటువంటిది మూలాధార చక్రం. దీన్నే రూట్ చక్ర అని కూడా అంటాం. రెండవది స్వాధిష్టాన చక్రము, సాక్రల్ చక్ర. మూడవది మణిపూరక చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర. ఇక 4వది అనాహత చక్ర, హార్ట్ చక్ర. 5వది విశుద్ధ చక్ర, థ్రోట్ చక్ర. 6వది 6th one ఆజ్ఞా చక్ర, థర్డ్ ఐ చక్ర అంటాం. ఇక 7వది చివరిది సహస్రార చక్ర, క్రౌన్ చక్ర అంటాం. ఇవి 7 చక్రాలు. మొదటిది మూలాధార రూట్ చక్ర అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద స్పైన్ అసోసియేటెడ్ విత్ గ్రౌండింగ్, స్టెబిలిటీ అండ్ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్. ఇది మనిషి జీవించడానికి, తర్వాత స్థిరంగా ఉండడానికి దోహదపడుతుంది.
స్థిరత్వాన్ని కలిగిస్తుంది. రెండవది స్వాధిష్టాన. ఈ మూలాధార చక్రం కనుక యాక్టివేట్ అయితే వెన్నుపూస వెంబడి అది శక్తిని ప్రచోదనం చేసి పైకి శరీరం లోపలికి అది పంపిస్తుంది. ఇక రెండవది స్వాధిష్టానం. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద లోవర్ అబ్డమెన్, లింక్డ్ టు క్రియేటివిటీ, ప్లెజర్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. ఇది మూలాధారానికి కొంచెం పైభాగంలో, నాభి కింది భాగంలో, ఇది పొత్తి కడుపు భాగంలో ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ యాక్టివేట్ చేస్తే ఆ శక్తి ప్రచోదనం జరిగినప్పుడు ఇది సృజనాత్మకత, సుఖ సంతోషాలను, అదేవిధంగా భావోద్వేగాలను ఇది పెంపొందిస్తుంది. ఇక మణిపూరక చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర అంటాం, నాభి స్థానంలో ఉన్నటువంటిది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద అప్పర్ అబ్డోమెన్, అసోసియేటెడ్ విత్ పర్సనల్ పవర్, సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్. ఈ నాభి మనందరికీ తెలుసు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు నాభి ద్వారానే, బొడ్డు ద్వారానే శరీరానికి ఆహారం, తల్లి తీసుకునే ఆహారమే శిశువుకు అందించబడుతుంది. ఇది చాలా ఫిజికల్గా కూడా మనిషి బొడ్డు అది కొంచెం జరిగితే మనిషి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ మణిపూరక చక్రం మన పర్సనల్ పవర్, వ్యక్తిగత శక్తిని, సెల్ఫ్ ఎస్టీమ్, మరి స్వాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ మణిపూరక చక్రాన్ని మనం ప్రచోదనం చేస్తే శరీరంలో మరి ఈ ఆత్మవిశ్వాసము, స్వాభిమానము, శరీర దారుఢ్యము ఇది కలిగిస్తుంది, పెంపొందిస్తుంది. ఇక అనాహత చక్రము, హార్ట్ చక్ర. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద చెస్ట్ ఏరియా, ఫోకసెస్ ఆన్ లవ్, కంపాషన్ అండ్ ఫర్గివ్నెస్. హృదయము ఉన్న స్థానంలో ఉన్నటువంటి చక్రం ఇది. హృదయం అంటేనే దయకు నిలయం. కాబట్టి ఈ అనాహత చక్రాన్ని మనం ప్రచోదనం చేస్తే, ఇఫ్ యూ ఎన్లైట్ దిస్ చక్ర, దీన్ని యాక్టివేట్ మనం చేసినట్టయితే అనాహత చక్రాన్ని, ఇది ప్రేమ, దయ, కారుణ్యం, క్షమ ఇలాంటి సాత్విక ఉత్తమ గుణాలను మనిషిలో పెంచుతుంది. సో ఎవరికైతే అనాహత చక్రము యాక్టివేట్ అవుతుందో వారిలో ఈ లవ్, కంపాషన్ అండ్ ఫర్గివ్నెస్, ప్రేమ, దయ, క్షమ అనే ఉత్తమ గుణాలు కనిపిస్తాయి. ఇక తర్వాత విశుద్ధ చక్ర, థ్రోట్ అంటాం. ఇది గొంతు భాగంలో ఉన్నటువంటి చక్రం, లొకేటెడ్ ఇన్ ద థ్రోట్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కమ్యూనికేషన్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ట్రూత్. ఈ విశుద్ధ చక్రము యాక్టివేట్ అయినట్టయితే అది మనకు చక్కటి కమ్యూనికేషన్, అంటే భాష, వ్యక్తీకరణ, సత్యాన్ని పలకడం ఇలాంటి ఉత్తమ ప్రయోజనాలను ఇది పెంపొందిస్తుంది, కలిగిస్తుంది. అందుకే చక్కగా మాట్లాడే స్వభావం, స్పష్టంగా భావాన్ని వ్యక్తీకరించడం, ఇది గొప్ప అరేటరీ స్కిల్స్ కావచ్చు, సింగింగ్ కెపాసిటీ కావచ్చు, అద్భుతంగా సమ్మోహనంగా మాట్లాడే శక్తిని ఇది పెంపొందిస్తుంది ఈ విశుద్ధ చక్రం యాక్టివేట్ అయితే. ఇక తర్వాత ఆజ్ఞాచక్రం, థర్డ్ ఐ చక్ర అంటారు. పరమశివునికి మూడో కన్ను ఉంటుందని అన్నట్టే మనలో కూడా ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద ఐబ్రోస్. ఇది పాల భాగము అంటాం. ఆజ్ఞాచక్రం నుదురు, మనం తిలకాన్ని పెట్టుకునే ప్రదేశం, ఇక్కడే మూడో కన్ను అంటాం కదా, ఇది జ్ఞాననేత్రం. సో థర్డ్ ఐ ఓపెన్ అయింది అంటే అది ఆత్మశక్తిని, ఆ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఇట్ ఈస్ లింక్డ్ టు
ఇంట్యూషన్, ఇన్సైట్ అండ్ స్పిరిచువల్ అవేర్నెస్. ఆత్మ జ్ఞానాన్ని ఇది పెంపొందిస్తుంది ఈ ఆజ్ఞా చక్రము. ఇక చివరిది సహస్రార చక్రం, క్రౌన్ చక్ర అంటాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద హెడ్. మనం మాడ భాగం అంటాం కదా, ఇది పుర్రెలో పుట్టినప్పుడు ఈ బ్రహ్మరంధ్రం తెరుచుకొని ఉంటుంది. మెల్లిమెల్లిగా అది బోన్ ఫామ్ అయ్యి మూసుకుపోతుంది. బ్రహ్మరంధ్రం అంటాం ఇది. ఇక్కడ సహస్రార చక్రం అంటే 1000 పద్మంలాగా ఇది వికసించి ఉంటుంది. ఇది బ్రహ్మరంధ్రం అని మనం ఉన్నటువంటి భాగాన్ని సహస్రార చక్రము అంటాం. దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్పిరిచువల్ కనెక్షన్. ఇది ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉంటుంది. పూర్తిగా విశ్వ శక్తితో ఇది ముడిపడి ఉంటుంది. ఇది కాస్మిక్ ఎనర్జీని కనెక్ట్ చేస్తుంది. ఇది ఎన్లైటన్మెంట్, ఇది మనకు ఆత్మ సాక్షాత్కారాన్ని తెలియజేస్తుంది. యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. ఇది ఆ భగవంత్ చైతన్యాన్ని మనకు కలిగిస్తుంది. ఈ సహస్రార ఎవరికి ఇది సిద్ధులు, మునులు, ఋషులు, మహాపురుషులకు సహస్రార చక్రం కనుక యాక్టివేట్ అయితే వారు మునులు, ఋషులు, సిద్ధులు అయిపోతారు. ఆత్మ శక్తి అది మనకు అందిస్తుంది. ఇక ఈ కారణ శరీరంలో పంచ ప్రాణాలు, మనిషికి ప్రాణాలు 5 ఉంటాయని చెప్తారు. పంచ ప్రాణాలు అవి ఏంటి అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచ ప్రాణాలు. ప్రాణము ఇది ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించి ఉన్న శ్వాసకోశాన్ని, జ్ఞానేంద్రియాలను నియంత్రిస్తుంది. అంటే ముక్కు నుంచి మన ఊపిరితిత్తుల వరకు, ఇది హృదయం వరకు వ్యాపించి ఉన్న కోశాన్ని అనే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రిస్తుంది. శ్వాస తీర్చుకోవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలను కూడా ఇది ప్రాణము ఇది నియంత్రిస్తుంది. ఇట్ కంట్రోల్స్. దీని ద్వారా మనం మన వాక్కు మింగడం, ఆహారాన్ని మింగడం, మాట్లాడడం, శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతూ శరీరంలో ఊర్ధ్వచలనం అంటే కదలిక క్రింది నుండి మీదికి ఉండేటట్లు ఇది చూస్తుంది. ఈ ప్రాణం వల్లనే మనం మాట్లాడగలుగుతాం, వాక్కు కానీ ఆహారాన్ని మింగగలుగుతాం. అదేవిధంగా శరీరంలో నియమిత ఉష్ణోగ్రతలను మనం మరి చనిపోతే శరీరం అంతా చల్లబడుతుంది. కాబట్టి శరీరానికి 98 ఫారెన్హీట్ టెంపరేచర్ అన్నది అవసరం. ఆ ఉష్ణోగ్రతను నియంత్రించేదే ఈ ప్రాణము. పంచప్రాణాలలో మొదటిది. ఇక రెండవది అపానము. ఇది నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తి చెంది అధోచలనం అంటే కింది వైపు చలనాన్ని కలిగి ఇది విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. ఈ అపానము ఇది అధోముఖ చలనాన్ని అంటే ఇది భూమి ఆకర్షణ ఎట్లా ఉంటుందో అది కింది వైపుకు ఇది కలిగి ఉంటుంది. కాబట్టి ఇట్ వర్క్స్ ఇన్ దిస్ డైరెక్షన్ అపోజిట్. ప్రాణమేమో అప్వర్డ్, ఇది డౌన్వర్డ్. సో ఇది కిందికి శక్తిని ఈ కింది దిశ వైపు ఉంటుంది. కాబట్టి దీనివల్లనే మనం మలమూత్రాలను విసర్జిస్తాం. అవి కిందికి నెట్టివేయబడాలి. ఈ అపానం అనే వాయువు వల్ల మనం మలమూత్రాలు మనం విసర్జించడానికి ఇది దోహదపడుతుంది. అదేవిధంగా వీర్యము, బహిష్టు మరియు శిశు జననం మొదలైన వాటిని ఇది నిర్వహిస్తుంది. వీటి ప్రయోజనం కేవలం మలమూత్రాలను విసర్జించడం మాత్రమే కాదు, వీర్య విసర్జనం, అదే బహిష్టు జరగడం స్త్రీలలో, అదేవిధంగా శిశు జననం, అది
అధోముఖంగా జరగాలి. కాబట్టి శిశువు కింది వైపు నెట్టవేయబడితేనే శిశువు జననం జరుగుతుంది. సో శిశు జననాలకు, బహిష్టు వీర్య విసర్జనకు, మలమూత్ర విసర్జనకు దోహదపడేదే ఈ రెండవ అపానము అనే వాయువు. ఇక మూడవది సమానం. ఇది నాభి నుండి హృదయము వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మొదటిదేమో శ్వాస నుంచి హృదయం వరకు అయితే, ఈ హృదయం నుండి నాభి వరకు ఉండేదే సమానము, నాభి నుండి కింది వరకు ఉండేదే ఇందాక మనం చెప్పుకున్న అపానం. మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి అది ఆహారము ఒంటికి పట్టేటట్లు సహకరిస్తుంది. ఇది డైజెషన్ చేయడానికి దోహదపడుతుంది. ఇంటెస్టైన్ను స్ట్రెంథెన్ చేసి మనం తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ జీర్ణం అయ్యేటట్లు, జీర్ణమైన ఆహారం శరీరానికి అది చేరేటట్లు ఇది సహకరిస్తుంది. దీని ద్వారా అవయవాలకు శక్తి కలుగుతుంది. తిన్న ఆహారము అరగాలి, అరిగింది అది ఒంటికి పట్టాలి, అప్పుడే అది మనకు శక్తిని అందిస్తుంది. ఈ విధంగా చేసేదే ఈ సమానము అనే వాయువు. ఇక నాలుగవది ఉదానము. ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది, థ్రోట్ నుంచి హెడ్ వరకు. శరీర ఊర్ధ్వముఖంగా పనిచేస్తుంది, అప్వర్డ్ డైరెక్షన్లో. ఇది మనలో నుండి శబ్దం కలగడానికి, మనం మాట్లాడుతున్నామంటే అది గొంతు నుంచి ధ్వని బయటికి రావాలి, అప్పుడే శబ్దం మనం చేయగలుగుతాం. దెన్ ఓన్లీ వీ కెన్ టాక్. సో ఇది మాట్లాడడానికి ఉపయోగపడుతుంది ఉదానం. వాంతులు చేసుకున్నప్పుడు ఏదైనా మనకు అనారోగ్యకరమైనది పదార్థం కడుపులో ఉన్నట్టయితే అది తొలగించబడితేనే మనకు ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి వాంతులు, వామిటింగ్స్ అనేటివి అది కూడా ఆరోగ్యానికి ఒక దోహదపడుతుంది. కాబట్టి మాట్లాడడానికి, వాంతులు చేసుకోవడానికి, మన దైనందిన కార్యక్రమాల్లో తూలి పడకుండా సమతులంగా ఉండడం, మనిషి కూర్చున్నా, నిలబడ్డా, నడుస్తున్నా పడిపోకుండా ఇది స్థిరంగా ఉంచడానికి ఈ ఉదానం అనే వాయువు మనకు దోహదపడుతుంది. ఇక చివరిది పంచ ప్రాణాలలో, పంచవాయువులు పంచ ప్రాణాలు అంటాం. ఇక చివరిది వ్యానము. ఇది ప్రాణ అపానాలను కలిపి ఉంచుతుంది. ఇది మొదటిది ప్రాణము, రెండవది అపానం. ఈ రెండిటిని కనెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఇది కనెక్షన్ బిట్వీన్ దిస్ టూ, ఫస్ట్ అండ్ సెకండ్ పంచప్రాణాల్లో ప్రాణ, అపానం. ఇది శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. ఎందుకంటే శరీరం మొత్తం ఇది ప్రసరణ అంటే ఇది ట్రాన్స్మిషన్ జరగాలి, రక్త ప్రసరణ జరగాలి, ఆక్సిజన్ అన్నది అందాలి, రక్తం అన్నది మన ప్రతి కణానికి అందజేయాలి. అంటే ఇది ట్రాన్స్పోర్ట్ లాగా ట్రాన్స్మిషన్, ప్రసరణం. ఇది నాడీ మండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మనం అరికాలు నుండి మనకు తల పైభాగం వరకు ప్రతి కణానికి రక్త ప్రసరణం జరిగేటట్టు శరీరంలో ఉన్న 1,72,000 సూక్ష్మ నాడులు ఉన్నాయని చెప్తారు. ఆ 72,000 72,000 నర్వ్స్ను, అందులో బ్లడ్ సర్క్యులేషన్ ఇది కావడానికి దోహదపడేదే వ్యానము. సో ఈ విధంగా మనకు ఈ పంచ ప్రాణాల వల్ల మనిషి జీవించి ఉండడానికి దోహదపడతాయి. ఇవే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ పంచ ప్రాణాలు వెళ్తేనే మనిషి పూర్తిగా చనిపోయాడని చెప్తాం. అందుకే ఈ పంచవాయువులు పంచ ప్రాణాలుగా మనలో ఉండి ఈ ప్రాణశక్తిని కాపాడుతూ ఉన్నాయి. మిత్రులారా, ఎలాగైతే ఈ కారు నాది కానీ నేను కారు కాదు, అదేవిధంగా ఇది నా బైకు అంటాం, బైకు మనం కాదు. ఇది నా షర్టు, ఇది నా ప్యాంటు, ఇది నా చైరు, ఇది నా ఇల్లు అని ఎట్లా అయితే మనం అంటామో, ఇది నా ఇల్లు కానీ ఇల్లు నేను కాదు. అదేవిధంగా ఇది నా శరీరము కానీ శరీరం నేను కాదు. మరి నిజమైన నేను ఎవరు అంటే మనకు అద్భుతంగా ఆదిశంకరాచార్యులు నిర్వాణ షట్కంలో నీవెవరో
మనకు అద్భుతమైన వివరణ చేయడం జరిగింది. మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చగ్రాన నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తము కూడా కాదు. నేను పంచేంద్రియములైన చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం కూడా కాదు. నేను పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, మరి ఆకాశం కూడా కాదు. నేను చిదానంద రూపాన్ని, నేనే శివుడిని, నేనే శివుడిని. చిదానంద రూప శివోహం శివోహం. This is our true identity, my dear friends. Hari Om Tat Sat.